ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు ఇది ఇంతకు ముందు పెట్టిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆ వీడియోకి తదుపరి ఇది ప్లాన్ చేసుకున్నాను. అది చూడని వాళ్ళు ఒకసారి ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీడియోని కూడా చూడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. మిత్రులారా, ఈ లోకమిదిగోలోకి వచ్చినందుకు, మీ సమయాన్ని దీనికి కాస్త కేటాయించినందుకు మీకు ఎప్పటికీ నా కృతజ్ఞతలు. ఈ లోకమిదిగోని సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న మిగతా నా ఆత్మీయులందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను. మీ ప్రోత్సాహం నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ యూట్యూబ్లో ఈ లోకమిదిగోని మరింత ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ లైక్లు, మీ కామెంట్స్, అంటే మీ స్పందన, అలాగే మీరు షేర్ చేయటాలు, ఇవన్నీ కూడా నన్ను ముందుకు నడిపిస్తాయి. నన్ను మీ ముందు మరిన్ని విషయాలతో ఉంచుతాయి. మరి ఈ రోజులోకి వెళ్దామా? మరి ఏంటబ్బా ఇంతగా ఇవన్నీ మనకు అవసరమా అని అనుకోవద్దు. నేను చెప్పబోయేవి సరదాగా, తమాషాగా, మనం కోరుకున్నట్లుగా మన లైఫ్ సాగిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఈ తలకాయ నొప్పి సంభాషణ అంతా అవసరమా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అవసరం, ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడుతుంది. ఎందుకంటే దాని మహత్యం అటువంటిది, దాని గొప్ప అటువంటిది. మరి మనం ముందే జాగ్రత్త పడి ఆ విషయాలన్నిటినీ మనం తెలుసుకొని ఉండటం మంచిది కదా. ఆరోగ్యం, అనారోగ్యం, జనన మరణాలు, చావు పుట్టుకలు, సుఖదుఖాలు, సంతోషాలు, విచారాలు అన్నీ విడివిడిగా ఉన్నట్లే ఆ వర్డ్స్ జంట వాక్యాల్లాగానే ఉంటున్నాయి. సుఖదుఖాల పేరుతో సినిమా కూడా వచ్చేసింది. విడదీయరానివన్నమాట. అది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుంది. ఏ ఒక్కటి మాత్రమే మన లైఫ్లో ఉండదు. అది తమాషా. అది జీవితంలోని ఒక విచిత్రం. ఒక్కటి ఉండదు. అబ్బా ఈరోజు మనకు కష్టం వచ్చిందిరా, ఏందిరా నాయనా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంక నాకు గతి లేదు, చావే శరణ్యం అని అనుకుంటే అది ఒక అబద్ధం, అదొక భ్రమ. ఆ కష్టకాలం ఎల్లకాలం ఉండదు. ఆ రోజు, ఆ 2 రోజులు, ఆ 10 రోజులు, ఆ 6 నెలలు, ఆ సంవత్సరమో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే లోకం, వేరే సంతోషం కనిపిస్తాయి, వస్తాయి. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకూడదు, సుఖాల్లో ఉన్నప్పుడు పొంగిపోకూడదు. అన్నిటినీ మనము సమదృష్టితో చూడటం అలవాటు చేసుకుంటే మనము హాయిగా ఉండటానికి అవకాశం. సరే, ఈ సమదృష్టి ఇదంతా అదేదో గొప్ప గొప్ప భాష కిందకి వెళ్ళిపోతుంది. సరే, అంత వద్దు. కానీ సరే, మనము హెల్తీగా ఉన్నప్పుడు సృష్టిగా అన్నీ తింటూ హాయిగా ఉంటాము. అప్పుడు మనకేం తెలీదు. మనల్ని మించిన వాళ్ళు లేడు ఈ భూమి మీద, నాకంటేనా అని మనకు అనిపిస్తుంది. ఎవ్వరేం చెప్పినా వినబుద్ధి ఇది. నన్ను మించినోళ్ళ
అని ఉంటుంది. కానీ ఇబ్బందికి గురైనప్పుడు, ఏదైనా అనారోగ్యం బారిన పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది. అయ్యో అని అప్పుడు అనిపిస్తుంది. ఆ అయ్యో అని అప్పుడు అనిపించి బాధలు పడేదానికంటే ముందే దాని గురించి కాస్త విషయ పరిజ్ఞానాన్ని మనం పొంది ఉంటే మనకి కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, మన ఆత్మీయులకు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించటానికి ఇప్పుడు మనం అనుకునే నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అందుకు ఇది మీకు. మొన్న ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ప్రస్తావించాను. వారిలో ఒకరు శ్రీ బివి చౌహాన్ జీ, బివి చౌహాన్ గారు. వారి గురించి ఆ రోజు నేను దాంట్లో కొంత పరిచయం చేయటం జరిగింది. ఆయన గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు. గొప్ప మానవతావాది శ్రీ బివి చౌహాన్ గారు. ఆయన తన బాల్యం నుంచే అనేక రకమైన శారీరక ఇబ్బందులకి, రుగ్మతలకి, జబ్బులకి లోనై ఇబ్బంది పడేవాడు. చదువుకోవడానికి తనది గ్రామం అయితే పక్కనున్న టౌన్లోనో ఎక్కడో చదువుకోవడానికి వెళ్తే అక్కడ హాస్టల్లో ఉండటం, ఇలా కారణాలు ఏంటో తెలియదు. ఆహార పదార్థాల, లేక చిన్నప్పటి నుంచి అతని శరీరమే అట్లాంటిదా, ఎలాగా ఆ జబ్బుల నుంచి ఆయన చాలా ఇబ్బందులు పడి అనేక రకమైన వైద్యాలు, ఇంగ్లీష్ వైద్యం, హోమియోపతి వైద్యం, నేచర్ క్యూర్ ప్రకృతి వైద్యం, యునాని, ఇంకా ఆక్యుప్రెషర్, రేకి, ఇంకా గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ. అంటే ఆ జబ్బుల నుంచి బయటపడటానికి చేయరాని ప్రయత్నం అంటూ లేకుండా ప్రపంచంలో తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అన్వేషించాడు. అయితే ఆ జబ్బులు ఆయన్ని వదిలిపోలా, అంటిపెట్టుకునే ఉన్నాయి. సమస్య పోలా. ఏం చేయాలరా, దిక్కుతోచని వాళ్ళకి ఒకటి దిక్కు అవుతుంది. ఏంటి? ఈ లోకం నుంచే వెళ్ళిపోవడం, సూయిసైడ్. చివరికి అక్కడికి వెళ్ళింది ఆయన ఆలోచన. చెయ్యి, వద్దు ఈ బతుకు, పోదాం, వదిలించుకుందాం ఈ సమస్యల్ని అని ఆయన ఆ భయంకరమైన ఆ డెసిషన్ దాకా వెళ్ళాడు. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. ఆయన ఈ సమాజానికి చేయాల్సింది వేరే ఏదో ఉంది. అందుకని ఆ నిర్ణయంలో నుంచి ఆయన ఇంకో మార్గంలోకి వెళ్ళాడు. అలా ఆయన కొన్ని గ్రంథాల నుంచి, ఈ ప్రపంచంలోని ప్రకృతి శక్తుల నుంచి, మహర్షుల మాటల నుంచి, తనలో నుంచి పుట్టుకొచ్చే ఆలోచనల నుంచి, ఇలా రకరకాల వాటిల నుంచి తనకి ఏదైతే అనిపించిందో ఆ విధానాన్ని ఒకదాన్ని అనుకొని తనకి తాను దాన్ని అన్వయించుకొని మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన సమస్యలన్నీ తీరిపోయి, ఆయన బాధలన్నీ తీరిపోయి, ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడైపోయాడు. హ్యాపీ.
వద్దన్నంత హ్యాపీ. శరీరం అంతా ఆరోగ్యం, 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 ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అంతకు మించింది లేదు ఈ భూమి మీద, ఈ లోకంలో. ఆరోగ్యాన్ని మించింది లేదు. ఇది లేనప్పుడే తెలుస్తుంది ఈ మాట. ఉన్నప్పుడు నన్ను మించినోడు ఎవరు అనుకుంటాం. అది పోగొట్టుకున్న తర్వాత లేదు దేవుడా నాకు ఆరోగ్యం ఉంటే చాలు అనుకుంటాం. అంత గొప్పది ఈ ఆరోగ్యం. అందుకే నేను ఈ విషయం మీదే ప్రత్యేకించి పదే పదే వీడియోలు ఈ లోకమీదిగో ద్వారా మీ ముందుకు తీసుకురావడానికే ట్రై చేస్తున్నాను. ఆరోగ్యం అంత ముఖ్యం, మనకి అవసరం. అది మనం ఉండాలి. మనం ఈ భూమి మీదకి వచ్చాము, మనం 10 కాలాల పాటు ఇక్కడ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత చివరికి పండై రాలిపోవాలి. అంతేగాని మధ్యలో మన వాళ్ళని అన్యాయం చేసి మనం పోకూడదు. 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో హార్ట్ అటాక్లు, షుగర్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు, లివర్లు చెడిపోయో, ఇలా గుండెకేదో అయ్యో మనోళ్ళకి టప్పని మనం మాయమైపోకూడదు. మనోళ్ళని దుఃఖంలో పడేయకూడదు. అందుకు నేను ఇదంతా మీకోసం చెప్తా వచ్చింది. బోరు, ఇందులో సినిమాలు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, సరదాలు లేవు, కామెడీ లేదు, ఎవరు చూస్తారు? ఇంకో ఛానల్కి పోదాం. ఆ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి, కావాలంటే తర్వాత చూసుకుందరు. ఇది వినండి, ఇది చూడండి, దీన్ని వీలైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేదంటే ఇందులో చెప్పే మాటల్ని మీకు అన్వయించుకొని మీరు మీ కుటుంబంలో పాటించటం ప్రాక్టీస్ చేయండి. తర్వాత మన ఎంటర్టైన్మెంట్లు మనకు ఉంటాయి, ఎక్కడికి పోతాయి అవి. ఎంజాయ్ లైఫ్. సరే, ఈ బివి చౌహాన్ గారు కనిపెట్టారని చెప్పానే, మన యోగులు పూర్వ ఋషులు ఎక్కడో అడవుల్లో రాజులు రాజ్యాలు ఎన్ని వదిలేసి అక్కడెక్కడో చెట్ల కింద పుట్ల కింద ఉండేవాళ్ళని ఇంతకుముందు మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం కదా. అలా వాళ్ళు చెప్పినవి ఆయా గ్రంథాల్లో, ఆ పురాతన గ్రంథాల్లో, రామాయణం కావచ్చు, రామమానస చరిత కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇలా రకరకాల పుస్తకాల్లోంచి వచ్చే ఆ శ్లోకాల్లో ఉపయోగపడే విజ్ఞానాన్ని ఆధునికంగా లేటెస్ట్ హెల్త్ సైన్స్ రీసెర్చ్లో తెలుసుకున్న విషయాలను కానివ్వండి, వీటన్నిటినీ ఒక దాంట్లోకి తీసుకొని ఆయన ఒక కొత్త సిస్టమ్ని రూపొందించుకొని ఈ జబ్బులే లేని ప్రపంచానికి కారణమయ్యారు. ఆయన కోరిక ఒక్కటే, ప్రపంచమంతా జబ్బులు లేకుండా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇది ఆయన ఆలోచన. చూడండి, సర్వే జన సుఖినో భవతు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. అదే ఆయన ఆలోచన కూడా. అందరూ హాయిగా ఉండాలి, రోగాలు లేని సమాజం. ఈ రోగాలు లేని సమాజం, రోగాలు లేని మనుషులు, రోగాలు లేని కుటుంబం, డిసీజెస్ లేని. డిసీజ్ అంటే ఏంటి అసలు? డిసీజ్ అంటే an unnatural condition of the body is disease. అంటే మన శరీరము సహజంగా ఎలా ఉంటుందో ఆ సహజత్వాన్ని కోల్పోయి ఉండటమే, అసహజంగా ఉండటమే డిసీజ్, రోగం. మన శరీరం మామూలుగా ఎలా ఉంటుంది? మనకి ఏమి లేకుండా ఉంటే హాయిగా ఉంటాం. హాయిగా ఉండకపోవటం, జలుబు రావడం, జ్వరం రావడం, ఇంకోటో సహజంగా మనం ఎప్పుడు ఉండేటట్లుగా కాకుండా వేరే రకంగా ఎట్లా ఉన్నా అది డిసీజ్, అది రోగం.
క్లారిటీ? ఓకే. అది. దీనికి రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు చెప్పారు. సరే, ఈయన గారు, మా గురువు గారు, మా ప్రియమైన శ్రీ బివి చౌహాన్‌జీ గారు 100% దీంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారండి. మీరన్నీ ఫెయిల్ అయితే మా నేచర్ క్యూర్ దగ్గరికి రండి, మేము నయం చేస్తామంటారు. మంచిదే. కానీ వాళ్ళు కూడా ఇదిగో మేము ఈ క్యాన్సర్‌ని నయం చేశాం. మేము పలానాది నయం చేశాం అని ఘంటాపథంగా చెప్పిన దాఖలాలు లేవు. అన్నీ తగ్గిస్తామని ఆ నేచర్ క్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా, ఆ ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు కూడా చెప్పట్లే మనకి. కానీ ఈ బివి చౌహాన్ గారు దగ్గర మాత్రం క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చేసుకుంటూ ఆఖరి స్టేజ్‌లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా పూర్తిగా నయమయ్యి హెల్తీ లైఫ్‌తో మనలాగే సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు ఎట్ ప్రెజెంట్. వాళ్ళతోటి ఇంటర్వ్యూలు, వాళ్ళ చిరునామాలు, వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ మనం యూట్యూబ్‌లో దొరుకుతాయి. మనకి ఇదేదో అబద్ధమేమో అనుకోకుండా నిజ నిరూపణకి మనం ఆ యూట్యూబ్‌లో వాళ్ళని చూడొచ్చు. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాను వచ్చు. కాబట్టి ఇదేదో అబద్ధాల మాయా ప్రపంచం అనుకోవద్దు. మనల్ని మనము కాపాడుకోవడానికి. ఈయన చౌహాన్ గారు ఏం చెప్తారంటే, మనకి ఏదైనా వచ్చింది అంటే దాంట్లోంచి బయటపడటానికి ఈయన ఒక మూడిటిని ఎన్నుకొన్నాడు. 3. ఒకటి సంజీవని క్రియ. ఏంటి? సంజీవని క్రియ. అప్పుడెప్పుడో హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని ఇలా ఎత్తుకొని వచ్చారనో ఏదో మనము రామాయణంలో చదివి విన్నాం కదా. తిరిగి ప్రాణం పోస్తుందంట ఆ సంజీవిని. అలాగా ఈయన మనకి ఫస్ట్‌ది సంజీవిని క్రియ అని చెప్పారు. ఏంటి సంజీవిని క్రియ అంటే, మన శరీరంలో టాక్సిన్స్, విష పదార్థాలు, మలిన పదార్థాలు మన శరీరంలో జమ అయి ఉండకూడని పదార్థాలు. ఇవండి జబ్బులకి ఒక కారణం. మరి మన శరీరంలో మురికి చేరి ఉంటే జబ్బులు రాక ఏమొస్తాయి? కాబట్టి ఈ టాక్సిన్స్ అనబడే ఈ మురికి పదార్థాన్ని మన శరీరంలో నుంచి బయటికి నెట్టి వేయాలి, తీసివేయాలి. దీనికి టాబ్లెట్ ఆపరేషన్ కాదు. దీనికి ఆయన చేస్తున్నది, ఆయన చెప్తున్నది సంజీవని క్రియ. ఈ సంజీవని క్రియ అంటే ఏంటి అంటే, ఎనిమా. సంజీవని క్రియ అంటే ఎనిమా. ఎనిమా అనే పదం అయితే మీరు అందరూ వినుంటారు. ఈ సంజీవని అనే పదమే కొత్త. ఈ ఎనిమా అనేది హాస్పిటల్కి ఎప్పుడైనా ఆపరేషన్లకు వెళ్ళినప్పుడు, డెలివరీ టైంలోనూ ఇట్లాంటిటప్పుడు ఫస్ట్ మనకి తీసుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళు చేసేదే ఆ ఎనిమా చేస్తారు బిఫోర్. ఆ తర్వాతే ఆపరేషను ఇంకోటి. ఇది నిజ జీవితంలో మనం ఎప్పుడూ చేసుకోం. మన ఇళ్లలో ఆ ఎనిమా డబ్బా అనేది ఉండదు. కానీ ప్రతి ఇంట్లో ఎనిమా డబ్బా ఉండాలి. మా ఇంట్లో 4 డబ్బాలు ఉంటాయి. మేము 4 మనుషులం ఉంటే 4 ఎనిమా డబ్బాలు ఉంటాయి.
చూపిస్తా, లాస్ట్లో మీకు ఆ 4 చూపిస్తా. ఈ ఎనిమాతో మన శరీరంలో ఉండే మలినాలను బయటికి పంపి శుద్ధి చేసుకునే ఈ క్రియకు, ఈ పనికి ఆయన సంజీవని క్రియ అనే ఒక అద్భుతమైన పేరుని దానికి ఇచ్చారు. ఈ సంజీవని క్రియతో ఫస్ట్ మనం చేస్తున్నది ఏంటంటే, మన శరీరంలో నుంచి ఆ అన్య పదార్థాన్ని, ఆ వేస్ట్ మెటీరియల్ని అంతటిని బయటికి పంపించేస్తున్నాం. శుద్ధి కార్యక్రమం నెంబర్ 1. తర్వాత రెండోది ఉపవాసం. చేదు మొహం పెట్టేస్తారా ఉపవాసం అంటే? ఫాస్టింగ్ పెట్టకండి. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తాం? నిద్ర లేవగానే కాఫీయో టీయో తాగేస్తాం. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో అయితే, లేదంటే మేము మా చిన్నప్పుడైతే బెడ్ కాఫీ, బెడ్ కాఫీ నేను తాగుతా, అది గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. వెస్ట్రన్ కల్చర్ స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ కల్చర్ నుంచి అప్పుడే మనం కొద్దిగా బయటకు వస్తూ ఉన్నాం కదా. సో ఆ బెడ్ కాఫీ కల్చరు అది చాలా గ్రేట్. హై సొసైటీ పీపుల్ తాగుతారు, రిచ్ పీపుల్ తాగుతారు. వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా తరగతి మనం వాళ్ళని అనుకరిస్తాము. కాబట్టి ఆ బెడ్ కాఫీ ఇలా అనమాట. బెడ్ కాఫీ అంటే గ్రేట్ అనుకునేవాళ్ళం. అది అంత తప్పు అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పటికీ జ్ఞానోదయం ఇప్పుడు వచ్చింది. సో ఈయన చెప్పేది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ పేరు కూడా ఎప్పుడో వినే ఉంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి నేను ఇంకో ఎపిసోడ్లో వివరంగా చెప్తాను. ఈ చౌహాన్ గారు మొదటిది చెప్పాను కదా సంజీవని క్రియ అని. ఈ రెండోది ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగంగా మనము నిద్ర లేచిన తర్వాత వెంటనే కాఫీయో టీయో ఉప్మానో ఇడ్లీనో ఇంకోటో దోశో కాకుండా ఏమి తీసుకోకుండా ఉండటం. నిద్ర లేచిన తర్వాత నుంచి ఒక 6 నుంచి 8 గంటల దాకా 6 to 8 అవర్స్ మ్యాక్సిమం నిరాహారంగా ఉండటం, ఏమీ పొట్టలోకి పంపించకుండా ఉండటం, దాన్ని ఫాస్టింగ్. ఆ తర్వాత ఆ 8 అవర్స్ తర్వాత, అంటే మనం 5ంటికి లేస్తామనుకోండి, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనం 5ంటికి లేస్తే 11ంటికో 12ంటికో అప్పటిదాకా మనం పొట్టలోకి ఏది పంపించకుండా ఉండటం. నిన్న సాయంత్రం మనము 5కో 6కో 7కో 8కో తినుంటాం కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ చెప్తున్నాను. మనము ముందు రోజు రాత్రి ఎన్ని గంటలకైతే తింటామో ఆహారాన్ని, ఆ ఆహారం తిన్న టైం నుంచి ఒక 16 గంటల పాటు మళ్ళా శరీరంలోకి ఏం పంపించకుండా రెస్ట్ ఇవ్వటం. నిన్న సాయంత్రం ఎన్ని గంటలకైతే ఆఖరి భోజనాన్ని ముగించామో ఆ టైం నుంచి, ఆ క్షణం నుంచి 16 గంటల పాటు 16 అవర్స్ ఫాస్టింగ్లో మన శరీరాన్ని ఉంచటం, మళ్ళా మధ్యలో వేయకుండా. ఆ 16 అవర్స్ అంటే ఆయన లెక్క ఉదయం లేచి ఒక 6 to 8 అవర్స్ దాకా ఉంటే ఆ 16 అవర్స్ సరిపోతుంది అని. లేదు నిన్న సాయంత్రం 4కో 5కో మనం డిన్నర్ ఫినిష్ చేసామనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు 9 కల్లా అయిపోతుంది అది. సో 9, 9:30కి మనం స్టార్ట్ చేయొచ్చు. లేదు నిన్న రాత్రి 9 అనుకో, ఈరోజు 1 గంట 2 గంటల దాకా ఉండాలి. ఇదంతా ముందు రోజు మనం ఎన్ని గంటలకు డిన్నర్ ఫినిష్ చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగా ఈ నిరాహారంగా ఆ కాస్త సమయాన్ని ఉంచటం నెంబర్ 2. నెంబర్ 3 రసాహార్లో ఉండటం.
ఇప్పుడు నేను ఈ చెప్తున్న మా గురువుగారు చెప్పిన ఈ 3 క్రియలు కూడా రోజు చేసేయటం కానీ కాదు. మనం తీవ్రమైన జబ్బులకి లోనై ఉంటామే, మనం కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి దాంట్లోంచి బయటపడటానికి అనమాట. సంజీవిని క్రియ అంటే ఎనిమా, రెండోది ఫాస్టింగ్ అంటే 16 గంటలు, అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి 6 hours 8 hours దాకా ఏమి తినకుండా ఉండటం. ఆ తర్వాత చెడిబడి అంట మొత్తం మళ్ళీ కుక్ వేయకుండా రసాహారంలో ఉంచటం. అంటే ఈ రసాహారం పళ్ళ రసం కావచ్చు, కూరగాయల రసం కావచ్చు, ఏదో మనకు అందుబాటులో ఏ ఉంటే వాటి యొక్క రసముతోటి, జ్యూస్ తోటి అన్నమాట. ఈ మూడింటిని మనం కానీ మన జీవితంలో కొంతకాలం పాటు తీసుకోగలిగితే మనలో నుంచి ఆ బాధ పెట్టే అన్నీ వెళ్ళిపోతాయి. మనము సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. చాలా సంజీవిని క్రియ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 6 or 8 hours అండ్ రసాహార్, ఈ 3 చాలా సింపుల్. మనలో నుంచి మనము మరింత ఆరోగ్యవంతులు కావడానికి, సంపూర్ణ ఆనందంలోకి వెళ్ళటానికి ఈ 3 చాలు. ఇంకెక్కడికో వెళ్ళి లక్షలు, కోట్లు, వేలు మనం పోగొట్టుకోవాల్సిన పని లేదు. ఈ లోకం ఇదిగో మీకు చెప్తున్న మాట ఇది మా గురువు గారు ఈ లోకానికి ఇచ్చారు. ఆయన దీని మీద పేటెంట్లు ఏమి తీసుకోలేదు, దీని ద్వారా ఆయన డబ్బులు సంపాదిద్దామని అనుకోలేదు. ఆయన కోరుకున్నదల్లా అందరూ బాగుపడితే చాలు అనుకున్నాడు. అంతే, అందరూ, ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే చాలు నాలాగా అని ఆయన అనుకున్నాడు. ఎంత గొప్ప మనిషి అండి, గొప్ప మనిషి, గ్రేట్ పర్సనాలిటీ. నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, అది అనుకోవాలి. ఆయన అది అనుకున్నారు. అలా ఆ విధానం ద్వారా జబ్బులన్నీ తగ్గించుకున్న వాళ్ళు, అంటే క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇంకొక వారం 10 రోజుల్లో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు కూడా తిరిగి బతికి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే వాళ్ళకి తిరిగి మరలా పుట్టామన్నంత సంతోషంతో వాళ్ళు తమ జీవితాల్ని, ఇంకా నాకేముద్దురా బాబు, నా జీవితాన్ని ఈ సేవకే అంకితం చేస్తాను, ఈ సమాజానికి నాలాగా బాధలు పడి క్యాన్సర్ల బారిన పడి చచ్చిపోతున్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని వాళ్ళ వృత్తి వ్యాపకాలను కూడా మానేసి మొత్తం వాళ్ళ లైఫ్ని ఈ సేవకే కేటాయించిన వాళ్ళు ఉన్నారన్నమాట. అది కూడా చెప్తాను తర్వాత. అంతగా అంటే ఇంక చచ్చిపోతారు గ్యారంటీ అన్నమాట, డాక్టర్స్ డిక్లేర్డ్. అటువంటి వాళ్ళు కూడా ఈ విధానంలో నుంచి బయటపడి తిరిగి మామూలు జీవితంలోకి వస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకు కృతజ్ఞతగా వాళ్ళు, మాకు చాలు, మేము బతికిన లైఫ్ చాలు, ఇంకా మా మిగతా టైం అంతా దీనికోసమే వినియోగిస్తాం అని వాళ్ళు సిద్ధమయ్యారు. అలా అన్ని దేశాల్లో, న్యూజిలాండ్, అమెరికా, నార్త్ ఇండియా అంతా, ఇంకా మన దక్షిణ భారతదేశము, మన తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ వ్యాపించలేదు. ఇక్కడ ఎవరు దాన్ని ముందుకు తీసుకురాలా. భాష ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు, ఆయన గుజరాతీ, హిందీలో ఉంటాయి, హిందీలో మాట్లాడతారు ఆయన కానీ, మిగతా ఆయన శిష్యులు కానీ. అదంతా మనమేమో తెలుగు వాళ్ళం, మనకు ఆ భాష రాదు. సో ఎవరన్నా ఇక్కడ దీన్ని వ్యాప్తి చేస్తే బాగుంటుంది. నా వంతు ప్రయత్నంగా ఇదిగో
ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఈ నా వీడియో చూసి ఎవరైనా స్పందించి దీన్ని ముందుకు తీసుకెళ్తే సంతోషం. అలాగే ఎవరైనా ఈ విషయాల్ని పట్టించుకొని తమ జబ్బుల్ని తగ్గించుకుంటే మరింత సంతోషం. గుర్తుపెట్టుకోండి, సంజీవని క్రియ అండ్ ఫాస్టింగ్ అండ్ రసాహార్. అయితే ఇవి ఎలా అనేది నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతదాకా మీకు నా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళమని, నా యూట్యూబ్ ప్రపంచంలోకి, ఈ లోకమీదిగో ప్రయాణంలోకి మిమ్మల్ని కూడా అడుగులు వేయమని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ లోకమిదిగో మీది. థ్యాంక్ యూ. మీ కృష్ణేంద్ర.